రవ్వ, చెటాకు, బియ్యం పిండి, పెరుగు, క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు అవి తీసుకున్నాం. ఇప్పుడు రవ్వలో మనం బియ్యం పిండి 2 చెంచాలు, అరకప్పు పెరుగు, సాల్టు హాఫ్ స్పూను వేసి మనం కొన్ని అదే కప్పుల నీళ్ళు వేసి మళ్ళీ వేయాలి. ఎక్కువ పోస్తే పల్చగా అయిపోతుంది. మనం ఇప్పుడు మిక్స్ పట్టుకున్నాం గిన్నెలకు తీసుకోవాలి. కలుపుకోవాలి. మనం ఇప్పుడు కొంచెం జీలకర్ర, వీనో ఒక ప్యాకెట్లో సగం వేసాను. పొంగడానికి అది ఉల్లిపాయలు, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సూపర్గా ఉంటుంది, బాగుంటుంది. పిల్లలు కూడా మంచిగా ఇష్టపడి తింటారు. ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. నార్మల్ ఇడ్లీ కన్నా ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మళ్ళీ మనం పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టుకుందాము. ఇది పచ్చడికు రెడీ చేస్తున్నాము. అది పచ్చిమిర్చి 4 తుంపి వేసుకున్నాను, పల్లీలు పోసుకున్నాను. బాగా వేపుకోవాలి, రెడ్ కలర్ వచ్చే వరకు వేపాలి. మనము మళ్ళీ ఇప్పుడు పుట్నాల పప్పు అవి 50 గ్రాములు అండి. పల్లీలును పుట్నాల పప్పు మంచిగా కలుపుకోవాలి. చల్లగా అయిపోయిన తర్వాత మిక్స్ పట్టుకోవాలి. మీకు ఇష్టమైతే కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అందులో 2 టమాటాలు వేసుకొని ఎల్లిపాయలు ఒక 4 వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి, ఎక్కువైతే బాగుండదండి. ఇప్పుడు మనం మిక్స్ పట్టుకుందాం. అయిపోయిందండి. ఒక గిన్నెలోకి తీసుకొని మనం పోపు పెట్టుకుందాం. ఇప్పుడు చిన్న గరిటెలోనే వేస్తున్నానండి. ఆయిల్ పోసుకుందాం. మనం 1 స్పూన్ పోసుకున్నాను. వేడైందండి. జీలకర్ర వేసినాను. జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 తీసుకున్నానండి, తుంపుకున్నాను. కరివేపాకు 2 రెమ్మలు, మనం ఇప్పుడు పచ్చళ్ళలో కలుపుకుందాం అండి. పైనుంచి వేసుకోవచ్చు, ఇంకా చల్లగైనాక కూడా వేసుకోవచ్చు. ఇది పక్కకు పెట్టుకుందామండి. చట్నీ మనం నానబెట్టుకున్న పిండి ఉంది కదా, అది మంచిగా కలుపుకుందాం. మళ్ళీ మనం స్టవ్ దగ్గర పోదాం. స్టవ్ ముట్టించి చిన్న కడాయే పెట్టుకున్నాను. ఆ పిండి వేసుకోవాలి. 1 స్పూన్ తీసి దాని నిండా వేసుకొని మూత పెట్టుకోవాలి. అయిపోయిందండి. మళ్ళీ తిరిగి వేసుకోవాలి. అది ఎంబడెంబడి చూసుకోవాలి, మాడిపోవద్దు. మాడిపోతే టేస్ట్ పోతుంది. ఇలా మలిపేసుకోవాలి. అది కొంచెం కష్టమే కానీ అది మనం చేసుకోవాలండి.
సూపర్గా వచ్చింది కదండి. చూస్తేనే నోరూరిపోతుంది. బాగుంది కదండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. బన్స్ ఇడ్లీ రెడీ. చూడ్డానికే బాగుంది కదండి. లైక్